శ్రీమాత్రే నమ. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గురుభ్యో నమ. ఇవాళ శనివారం సందర్భంగా వెంకట్రామ స్వామికి పిండి దీపాలు పెట్టి అష్టోత్తర శతనామాలు అయిన తర్వాత విష్ణు సహస్రనామ పూజ చేశామండి. ఇవాళ అమ్మవారికి నేను అనుకోకుండా పూజ చేస్తున్న టైంలో నాకు కాశీ నుండి శివుని దగ్గర నుంచి కాశీ నుండి ఈ లింగము మరియు అమ్మవారికి నేపాల్లో అమ్మవారి నాలుక పడిన ప్లేస్ అంటారండి. నాభి ప్లేస్లో అమ్మవి పడిండే ప్లేస్లో అక్కడ నేపాల్లో కూడా లలిత అమ్మది అమ్మవారి నాలుక వాక్ అంటే నాలుక పడిన ప్లేస్లో వెళ్ళిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాశీ నుండి మరియు అది ఈ చున్నీ అమ్మవారిది అక్కడ వాళ్ళు టచ్ చేసి గుడి నుంచి తెచ్చారండి. నాకు అనుకోకుండా ఇవాళ పూజ జరిగే టయానికి ఇలాగా కాశీ నుంచి శివలింగము మరియు నేపాల్ నుంచి అమ్మవారిది చున్నీ ఒకటి తెచ్చిచ్చారండి. తర్వాత అయోధ్య రాముడు కూడా మ్యాగ్నెట్ అంటే ఇది వచ్చి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్వామికి నాకు ఇవాళ ఈ ముగ్గురు స్వాములు అమ్మ అనుగ్రహంతో పూజ జరిగే టైంలో ఇలా వచ్చారండి. రాములు వారు విష్ణు సహస్రనామం టయానికి ఇలా వచ్చి ఆయనతో పాటు కూర్చున్నారు ఇక్కడ. తర్వాత అమ్మకు అభిషేకం అన్నీ అయిన తర్వాత ఇలాగా నేపాల్ నుంచి లలితాదేవి మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టినా కూడా నేపాల్లో అమ్మవారిది ఈ నాలుక పడిన ప్లేస్ అంటారండి. అక్కడ అమ్మవారి స్థానం నాభి ప్లేస్ వచ్చి కంచిలో అంటారు. అలాగా అక్కడి నుంచి అమ్మవారి చున్ని అది అనుకోకుండా వాళ్ళు అది ఎందుకు తీసుకున్నారో తెలియదంట, తేవాలనిపించి తెచ్చారంట. ఇలాగ నాకు అమ్మకు అలంకరించుకోవడానికి అమ్మ మా ఇంటికి వచ్చినట్టే అనిపించిందండి ఇవాళ నాకు. ఇంకా కాశీ నుంచి లింగము ప్రసాదం ఇచ్చారు. అస్సలు ఇవాళ నాకైతే ఇంకా నేను ఏదో సంకల్పించుకొని చేస్తుంటే అమ్మ అందరి అనుగ్రహము విష్ణు సహస్రనామం చదువుతుంటే ఆయన విష్ణు రూపంలో రాముల వారు వచ్చారు, ఇంకా శివుడు వచ్చారు, మరి అమ్మ రూపంలో ఇలాగ అమ్మ చున్నీలాగా వచ్చింది. నేను అనుకుంటూనే ఉన్న అమ్మకి ఇలాగ చున్నీ వేయాలి అని, కానీ అమ్మ ఈ రూపంలో తెప్పించుకొని నేను ఆషాఢంలో వారాహి నవరాత్రులకి వేయాలనుకున్నా, కానీ అమ్మ ముందే తెప్పించేసుకుంది. అది అక్కడ కాదు, నేపాల్ నుంచి తెప్పించుకొని మరీ వేసుకుందండి. వాళ్ళు చూడండి అమ్మ ఎంత అందంగా ఉందంటే అస్సలు కళ్ళు రెండు కూర్చుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవండి. ఈరోజు నాకు ఈ స్వామి అనుగ్రహంతో విష్ణు సహస్రనామము మరియు పిండి దీపాలు పెట్టుకున్నాను. అమ్మవారి అష్టోత్తరాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇవాళ సాయంత్రం నేను వారాహి పూజ, లలితా సహస్రనామం అన్ని పూజ ఉంటుంది. ఈరోజు అమ్మకు కూడా మళ్ళీ అమ్మ ఈరోజు నాకు ఈ నేపాల్ నుంచి ఆమె రూపం